ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరానికి ముందు నుంచి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఉన్న పాత బకాయిల చెల్లింపుకు పారదర్శకమైన విధానాన్ని సూచించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని పరిగణలోకి తీసుకుని కళాశాలల యాజమాన్యాల ఖాతాలోనే ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేస్తూ ఉంది. అంతకుముందు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో దీన్ని జమ చేసేవారు. అప్పట్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయకపోవడం వల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజును వసూలు చేశాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నగదు జమ చేసిన వివిధ కారణాలతో తల్లిదండ్రుల ఖాతాలో జమ కాలేదు. గతంలో పెండింగ్ పెట్టిన బకాయిల్ని చెల్లించేందుకు పారదర్శక విధానాన్ని సూచించేందుకు కమిటీని నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. బీసీ గిరిజన కళాశాల విద్యా సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 10 రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరం అంతకు ముందు విద్యా సంవత్సరానికి సంబంధించి 3,500 కోట్ల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా ఇంకా విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, కొందరు విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో అప్పులు తెచ్చి మరీ కళాశాలలకు ఫీజు చెల్లించి ఈ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా చెల్లించాలి అనే విషయంపై ప్రత్యేకంగా ఒక కమిటీని అయితే ప్రభుత్వం నియమించింది. త్వరలోనే నివేదిక ఇచ్చి ఆ నివేదిక ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపునైతే చేయనుంది.